విశాఖలో తీవ్రమైన ఎండలు. నిజానికి ఇది ఎండాకాలమా, వర్షాకాలమా అనే ప్రశ్నలు ఎక్కువ రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత చూస్తే ఎలా ఉందో మీరే గమనించొచ్చు. ఎందుకంటే దారుణంగా ఉంది. అప్పటికే వర్షం, అప్పటికే ఎండ, అప్పటికే మబ్బులేస్తుంది. మబ్బులేసినంత మాత్రాన గాలొస్తుందా అంటే వేడి తేమ భూగర్భం నుంచి రావడం జరుగుతుంది. ఉక్కపోత ఎక్కువగా ఉంది. అయితే దీనికి సంబంధించి విశాఖ వాసులు ఎంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు, ఇది ఎండాకాలమా, వర్షాకాలం అనే ప్రశ్నలు ఎక్కువగా రేకెత్తుతుండడం, వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎండాకాలమా, వర్షాకాలమా అనేలా ఉంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి ఈ ఎండల మీద? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎండాకాలమా వర్షాకాలం అనేది కూడా మాకు తెలియట్లేదు. రోజు రోజు పెరుగుతుంది కానీ అసలు వాతావరణం చూస్తున్నారు కదన్నా, సూర్యుడు మన మీద భరతనాట్యం చేసేస్తుండే రోజు రోజుకినా. ఎప్పుడు వర్షాలు పడతాయా అన్నట్టు చూస్తున్నాం, అలాగే ఆకాశం కాసి వర్షాలు కోరుకుంటున్నాం కానీ వర్షాలు పడట్లేదు. చాలా ఘోరంగా ఉంది. నిజానికి ఇది వర్షాకాలమే కదా. వర్షాకాలం వర్షాలు ఉండాలి కదా, వర్షాలు ఏమన్నా వర్షాకాలం ఎండాకాలం కూడా తెలియట్లేదు, మామూలు లేదు. రోడ్డు మీద వ్యాపారస్తులు కూడా చాలా ఘోరంగా ఉంది. నేను రోడ్డు మీద బతికినాను కానీ రోడ్డు మీద షాప్ వేయాలని భయం వేస్తుంది. సాయంత్రం 7-8 కానీ షాప్ వేయలేకపోతున్నాను. చాలా ఘోరంగా ఉంది. అసలు తీవ్రత, ఎండ తీవ్రత అయితే అసలు తగ్గట్లేదు. రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అసలు వర్షాలు పడినప్పుడైనా మీకు ఏమైనా ఉపశమనం లభించే అవకాశాలు కనబడుతుందా అన్నా? చాలా అన్న, జస్ట్ కొంచెం చినుకులు పడినా హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా ఆనందంగా. ఈ ఎండకి చాలా ఘోరంగా ఉంది. భూమిలో నుంచి వేడి ఇంకా గట్టి కొడుతుంది. సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి కూడా మనశాంతిని పడుకోలేకపోతున్నాం. ఎండాకాలంకి అమ్మ మొగుల్లో ఉంది. ఇలా అడిగితే ఎండాకాలం కొంచెం బెటర్ అనిపిస్తుంది. చుప్పటి కాలిపోతుంది. నన్ను నించుని పెట్టి ఇన్ని క్వశ్చన్లు వేస్తుంటే అంత దారుణంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. అంటే ఎండకి అమ్మ మొగుల్లో ఉంది. ఎండాకాలం కన్నా దేవుడు కొంచెం అనుగ్రహించి కొంచెం వర్షం ఏదో లైట్కి అలా చినుకులు కురిపిస్తే హ్యాపీ మనశ్శాంతి ప్రశాంతం. అవసరం 2 రోజులు షాప్ కట్టేసి ఇంట్లో ఉంటాం. రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళం కానీ 2 రోజులు ఉంటాం. కానీ ఎండ కాకుండా వర్షం పడితే చాలా ఆనందపడతాం. నా బాధ పెట్టేస్తుంది. మాది చెప్పుల షాప్ అన్న, షాప్లో చేస్తూ ఉంటాను. ఎంతసేపు అయినా రోడ్డు మీద ఉండాలి. మీకు ఎలా అనిపిస్తుంది వాతావరణం? బెస్ట్ అనిపిస్తుంది అన్న మాకు. విన్నారు కదా. అయితే ప్రస్తుతానికి విశాఖ వాసుల్లోని ఎక్కువ శాతం ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది అంటున్నారు. అదేవిధంగా వర్షం పడినంతసేపు కూడా ఈ ఒక చల్లదనం అన్నది ఉండట్లేదు. మళ్ళీ వేడి తన్నుకు వస్తుంది, భూగర్భం నుంచి వేడి తన్నుకు రావడం గమనిస్తున్నాం. అయితే దీని మొత్తానికి మూల కారణం ఏదైనా చెప్పుకోవచ్చు అంటే ఎలినో ఎఫెక్ట్ అన్నది ఎక్కువగా విశాఖపట్నం మీద పడడం జరుగుతుంది. ఎలినో ఎఫెక్ట్ వల్ల విశాఖపట్నం మొత్తం వేడి ఎక్కువగా నిండిపోయి ఉంది. అదేవిధంగా ఈ ఒక ఎయిర్ పొల్యూషన్ మేజర్గా ఇంకొక కారణం కూడా చెప్పచ్చు. ఎయిర్ పొల్యూషన్లో ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల వాతావరణంలో మార్పులు కూడా చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందువల్లనే ఈ వాతావరణంలో ఎండ అప్పటికి ఎండ కాస్తుంది, అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే మబ్బులు పడుతున్నాయి. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో అన్నది ప్రజలకి ఉపశమనం లభించట్లేదు. కానీ ఎండ మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనొచ్చు. ఎందుకంటే మీరు విన్నట్లయితే ఇక్కడ విశాఖవాసులు చెప్పిన దాని ప్రకారం అమ్మో ఎండ, బాబో ఎండ అని వాళ్ళ అభిప్రాయాలు ఆ విధంగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఎండలు ఇంకెంతకాలం ఉంటుందన్నది చూడాలి. వర్షాకాలంలో కూడా ఎండలేంటి? అయితే ఇక్కడ మరో ప్రశ్న రేకెత్తుతుంది. చలికాలంలో కూడా చల్లదనం కన్నా ఎండే ఎక్కువగా కనబడుతుందేమో అనే ప్రశ్నలు ఎక్కువగా రేకెత్తుతున్నాయి విశాఖవాసుల్లో. అయితే వేచి చూడాల్సి ఉంది వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుంది అన్నది. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం నుంచి.